నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో అరాచకాలు చేసిన వారు ఇప్పుడు నీతులు చెప్పటం హాస్యాస్పదం. సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి పాలన సాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం. తల్లి గురించి మాట్లాడటం చిన్నమాట. మహిళలను కించపరిస్తే సహించేది లేదు. మండలిలో మంత్రి లోకేష్ ఆగ్రహం. చేబ్రోలు, నారాకోడూరులో పర్యటించిన కలెక్టర్ అన్సారియా. ప్రభుత్వ పాఠశాలల ఆకస్మిక తనిఖీ, 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి. సమృద్ధి కేంద్రం పరిశీలన, శివరాత్రి ఏర్పాట్లపై ఆరా. త్వరలో రాష్ట్రానికి 1300 ఎలక్ట్రికల్ బస్సులు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి వెల్లడి. జైలుకెళ్లిన అంబటి వైఖరి మారలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మండిపాటు. కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేలా కొంతమంది కుట్రలు పన్నుతున్నారని అన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెప్పారు. గతంలో అరాచకాలు చేసిన వాళ్లు ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. P4 విధానం భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందని వివరించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని, రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారు చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీకి 11 సంఖ్యతో అవినాభావ సంబంధం ఉందని, అందుకే గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల్లోనే వాకౌట్ చేశారంటూ సీఎం ఎద్దేవా చేశారు. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ప్రపంచంలో ఇది మెరుగైన విధానం కింద ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఒక రోడ్డు వేయాలన్నా, ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, పోర్ట్ కట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంట్లో మోడల్స్ కూడా వస్తున్నాయి. పీపీపీలోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఏ ఆస్తి కూడా అధ్యక్ష పీపీపీలో ప్రైవేట్కి పీపీపీకి డిఫరెన్స్ ఉంది. పీపీపీలో ఏదైనా చేస్తే నిర్దిష్టమైన కాలం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు తెచ్చిన డెట్ కడతారు. తర్వాత ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది అధ్యక్ష. నేను చూశాను. నా పీరియడ్లోనే జేగురుపాడులో జీవీకేకి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చాను. 32 ఏళ్ళు అయింది. తిరిగి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. అంబటి రాంబాబు గురించి ఇక్కడ మాట్లాడడం పెద్దల సభను తక్కువ చేయటమే అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ అంబటి గురించి మాట్లాడటాన్ని అనిత తప్పుపట్టారు. ఓ తల్లి గురించి తప్పుగా మాట్లాడి మరలా రెచ్చగొట్టేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారని ఆమె నిలదీశారు. అంబటి కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడిన వారి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హోంమంత్రి ప్రకటించారు. గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు. అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా.
బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేదు, రేపు పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకురావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈ రోజు. చేబ్రోలు మండల కేంద్రంలో సూర్యదేవర నర్సయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా నేరుగా 10వ తరగతి గదిలోకి ప్రవేశించి మార్చి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న పరీక్షలకు సన్నద్ధత గురించి విద్యార్థులను అడిగారు. అందరూ బాగా చదువుతున్నారు, అందరూ ఉత్తీర్ణత సాధిస్తారు, రాష్ట్రంలో మనమే టాప్ ర్యాంకులో నిలవాలి అంటూ ప్రేరేపించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా తిన్నారు. నాణ్యత, రుచిని కలెక్టర్ పరిశీలించారు. రోజువారీ నాణ్యత, రుచి, శుభ్రతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మరణించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అమరావతి రోడ్లో రోడ్డు దాటుతున్న యువకుడిని టిప్పర్ లారీ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అరండల్పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కోవిడ్ ఫైటర్స్ సాయంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో 1300 ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డి వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు బస్టాండ్లో బీద మస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను నెల్లూరు జోనల్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని తెలిపారు. మహిళా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో 1000 సీఎంజీ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి నరేంద్ర ప్రసాద్, డిపిటిఓ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అందరం కలిసి పనిచేస్తున్నాం. డిఎంలు కానీ, డిపిటిఓలు, ఈడీఓ గారు అందరూ కూడా మేమందరం కలిసి ఒక ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్గా ప్రయత్నం చేస్తూ మా ఈడీ గారు చెప్పినట్టుగా ఇప్పటికే 90% డిపోల్లో మేము ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ యొక్క డిపోలో పల్నాడు బస్ డిపో ఏదైతే ఉందో గుంటూరులో ప్రారంభించినటువంటి ఈ 500 లీటర్ల కెపాసిటీతో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ని ఇట్లాంటి 8 మా బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు వారు ఇవ్వడం జరిగింది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో భూ మార్పిడికి రైల్వే శాఖ అనుమతులు ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. గత కొంతకాలంగా బ్రాడీపేట వైపు ఉన్న షాపులు తొలగించే ప్రక్రియ కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. ఏసీ కాలేజీ వైపు అన్ని పిల్లల నిర్మాణం కాంట్రాక్టర్ పూర్తి చేశారు. తాలూకా వైపు ఉన్న పిల్లల నిర్మాణం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు బ్రాడీపేట వైపు ఉన్న షాపులను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పూర్తయితే శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై శాసన మండలిలో దుమారం చెలరేగింది. అంబటి రాంబాబుపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు మంత్రి లోకేష్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. తల్లిని దారుణంగా అవమానిస్తే అది చిన్న మాట అవుతుందా అని లోకేష్ నిలదీశారు. రాష్ట్రంలో ఏ మహిళ గురించి అసభ్యంగా మాట్లాడినా వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అంబటి రాంబాబు అది వాస్తవం. ఆయన వ్యక్తిగత వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అరికట్టే బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యతను విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం మేము. బాస్, ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరి తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరి తల్లైనా, ఎవరి చెల్లైనా, ఎవరి అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. ఇది మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తనిఖీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్న బాలకోటేశ్వర స్వామి ఆలయంలో సాధారణ క్యూ లైన్లు, శీఘ్ర దర్శనం, వీఐపీ క్యూ లైన్లు, వాహన పార్కింగ్, ప్రసాదాలు తయారీ, పంపిణీ, వైద్య శిబిరాల ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శించుకోవాలని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీస్ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా సిద్దం చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం శివరాత్రికి వచ్చిన భక్తుల సంఖ్యకి 2 అంచనాతో అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. భక్తుల భద్రత, రక్షణే ప్రాధాన్యతగా ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సురక్షితమైన తాగునీటి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రసాదాలను పరీక్షించిన తర్వాత మాత్రమే భక్తులకు పంపిణీ చేయాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు మానిటరింగ్ కి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్, అగ్నిమాపక శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులతో తనిఖీలు చేయించి సర్టిఫై చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్జీవి రమణమూర్తి, డీఎస్పీ వి జనార్దన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, తహసీల్దార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి. ఇక్కడ దానికోసం అన్ని సదుపాయాలు కూడా అరేంజ్మెంట్ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. ప్రాపర్గా క్యూ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా వారికి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న భక్తులకు వారికి కావాల్సిన డ్రింకింగ్ ఫెసిలిటీస్, ప్రసాదము, అదేవిధంగా శానిటేషన్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఎలా ఉంది అని వెరిఫై చేయడానికి అధికారులతో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అన్ని ఏర్పాటు కూడా బాగానే చేసి ఉన్నారు. ఇక్కడికి వస్తున్న భక్తులు ఎటువంటి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి, అదేవిధంగా స్మూత్గా అన్నీ కూడా జరిపించాలి అని ఇక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లాటరీ పేరుతో దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో రాంబాబు జైలుకు వెళ్లారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వివరించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని అన్నారు. జైలుకు వెళ్లిన అంబటిని గొప్ప నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు ప్రాంగణంలో అంబటి రాంబాబు చేసిన పిచ్చి చేష్టల వలన జైలు అధికారులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన నేరాలపై వైసీపీ నేతలు ఇప్పుడు జైలుకు వెళ్తున్నారన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటే
చంద్రబాబు నాయుడు లోకేష్లపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కస్కుత్తి హనుమంతరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, చిట్టాబత్తిని చిట్టిబాబు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. జైలుకెళ్లినటువంటి అంబటి రాంబాబుని ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని, ఒక కులానికి నాయకుడిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇతను మానవ జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక జంతువులో కూడా గొప్ప జంతువు, పులి జాతికి సంబంధించినటువంటి వాడు, పులిలాగా గాండ్రిస్తాడు, పులిలాగా మాట్లాడతాడని పులితో పోల్చాడు. చేసినటువంటి నేరాల్ని చాలా చిన్నవి చేసి అవి నేరాలే కాదు చాలా గొప్ప పనులు, అవకాశం ఏదన్నా ఉంటే శాల్వా వేయాలి, పొగడాలి అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాస్తవానికి కరుడుగట్టిన నేరస్తులు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పరివర్తన వస్తుంది. అంబటి రాంబాబుకి పరివర్తన రాలా, ప్రవర్తన మార్చుకోలా. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండపై ఆధారాలతో చర్చకు సిద్దమని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. హోంమంత్రి ఎప్పుడు డిబేట్ పెట్టినా తాము చర్చకు సిద్దమని చెప్పారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. అంబటి ఇంటిపై జరిగిన దాడిలో పోలీసులతో సహా ఎవరు ఎలా ప్రవర్తించారో వీడియోలు ఉన్నాయని, రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఎలాగుంటుందో అంటూ హెచ్చరించారు. ఆ రోజు చాలా మంది వచ్చారు, రాళ్ళు ఎత్తుకొచ్చారు, కర్రలు ఎత్తుకొచ్చారు, అగ్గి తీసుకొచ్చి అంటిస్తామన్నారు, అంటించారు. ఇవన్నీ కూడా చక్కగా వీడియోలో రికార్డ్ అయ్యారు. అందంగా ప్రతి ఒక్కరు కనబడుతున్నారు, చాలా చక్కగా కనబడుతున్నారు. అందరూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పోలీసు అధికారులు ఇంకా బాగా కనబడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏసీ గదుల్లో ఉండి ఈ పని చేయమని చెప్పినటువంటి ఏ నాయకుడు కూడా రేపు కనబడడు. మీ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి ఇది దుర్మార్గంగా వ్యవహరించారు. రేపు మీ వెనకాల ఎవరు నిలబడతారో అని అడుగుతున్నా. ఆ రోజు మనం సహకరించాం, రేపు మా పరిస్థితి ఏంటి? మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు జరగనున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని జిల్లా సిపిఐ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని మండిపడ్డారు. పేద ప్రజలు తక్కువలో వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆజ్యం పోసినట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట చేయనున్న నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రావుల అంజుబాబు, మేడ హనుమంతరావు, మంగా శ్రీనివాసరావు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మరియు ఫార్మా మాఫియా మీద మరి యుద్ధం పేరుతోటి ఏదైతే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మరి మందులకు సంబంధించి మాఫియా జరుగుతూ ఉంది, హాస్పిటల్కి సంబంధించి మరి మాఫియా జరుగుతూ ఉంది. టెస్టులకు వెళ్తే జేబులో మరి చేయి పెట్టకుండా చేయి చూసే పరిస్థితి లేని పరిస్థితి. రెండో పక్క ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉంది. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే మరి గత ప్రభుత్వం మరి 10 కాలేజీలు ఏదైతే సీట్లు వాళ్ళు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం సీట్లు కాదు కదా కాలేజీలే మరి పీపీపీ పేరుతోటి వాళ్ళ ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళందరికీ అప్పచెబుతూ ఉన్నారు. డొనేషన్లు సంబంధించి విపరీతంగా డొనేషన్లు పెంచి సీట్లు అమ్ముకోవడం ద్వారా ఏదైతే మెడికల్ విద్యను పూర్తి చేసి అయిపోయిన తర్వాత వైద్యులుగా వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చాక అది వ్యాపారంగా మలుచుకొని వాళ్ళు పేదల దగ్గర మరి ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల తమ కోరికల సాధన కోసం శ్యామలనగర్లోని కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు. గత కొన్ని రోజులుగా సహకార సంఘాల నాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన, వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శుక్రవారం కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగులు న్యాయమైన కోరికలు తీర్చకపోగా ఆపరేషన్ డెడ్ లైన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఎంతో మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. సహకార శాఖ ఉద్యోగులకు గ్రాట్యుయిటీ 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మండిపడ్డారు. వెంటనే తమ న్యాయమైన కోరికను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగులు కోరుతున్నటువంటి కోరికల్ని ప్రభుత్వం పరిష్కరించకపోగా
ఆపరేషనల్ గైడ్లైన్స్ పేరుతో ఆపరేషన్ గైడ్లైన్స్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఉద్యోగులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఏవైతే 2019 మార్చి 1 ఆ తర్వాత చేరినటువంటి ఉద్యోగుల్ని తీసేయమని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ ఆపరేషనల్ గైడ్లైన్స్లో ఉన్నటువంటి జియో 36లో ఉన్నటువంటి స్టాఫ్ స్ట్రెంగ్త్ ప్రకారం మొత్తం అందరూ కూడా అబ్జర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఉపాధి నుంచి తీసేసే దానికి మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 2019 తర్వాత చేరినటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జీఎంసీ మెయిన్ ఆఫీస్, సర్కిల్ కార్యాలయాల్లోని పన్ను చెల్లింపు కేంద్రాలు శని ఆదివారాలు సెలవుల రోజులు అయినప్పటికీ పనిచేయనున్నాయని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు కూడా ఉదయం నుండే పన్ను వసూలు విధుల్లో ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు పన్ను వసూలను అధిక ప్రాధాన్యతగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. వార్డు సచివాలయాల వారీగా లిస్టు మేరకు రోజువారీ లక్ష్యానికి తగిన విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రకారం పన్ను వసూలు జరగాలన్నారు. మొండి పెద్ద బకాయిదారుల వద్ద నుండి పన్ను వసూలకు రెవెన్యూ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు కూడా వెళ్లాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. అన్ని వర్గాలను అడ్డగోలుగా దోచుకొని ఇప్పుడు కులం కార్డు బయటకు తీయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ను జగన్ తిట్టించినప్పుడు అంబటికి కాపు కులం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. మీరొక అరాచక వాదులు, తీవ్రవాదులకి ఎలా కులంతో పనిలేదో మీలాంటి విధ్వంసకారులకి, అరాచకం సృష్టించే వారికి, మినిమం క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయని వాళ్ళకి, మహిళల్ని బూతుల్ని తిట్టే వారికి అసలు కులం అంటదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్నోసార్లు కాపు కులస్తులైన పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ తిట్టారు, కాపులు మొత్తాన్ని తిట్టారు, చిరంజీవి గారిని తిట్టించారు. ఆనాడు కూడా ఈ అంబటి రాంబాబు నోరు పెగల్లేదు. నీ ఎగ్జిస్టెన్స్ కోసం కమ్యూనిటీ కార్డు వాడతావా, కులం కార్డు వాడతావా? నీకు అసలు కులం అనేదే లేదు. నువ్వు ఒక అరాచక శక్తి. నీ కులం ఏంటి అంటే అరాచకం. నీ కులం పేరు అరాచకం. చేబ్రోలు మండలంలోని నారా కోడూరులో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సమృద్ధి గ్రామ ఫిజిటల్ సర్వీసెస్ సెంటర్ ప్రారంభానికి సిద్దమైంది. ఈ సమృద్ధి కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఈ-కామర్స్ వంటి పౌర సేవలను ఒకే కేంద్రంలో అందిస్తూ ఇది పునరావృతం చేయదగిన, విస్తరించదగిన నమూనాగా నిలుస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ డిజిటల్ ఇండియా లక్ష్యాలను గ్రామస్థాయిలో సాకారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వి జ్యోతి బసు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, తహసీల్దార్ శర్మ పాల్గొన్నారు. Here we have a CSC person sitting here. He is a certified CSC person. So he will be sitting here and he will be taking the complete thing. And we have a separate. You have the CSK manager and yes. Yeah, CSK manager. 2% for the management of the center. కేర్ డెంటల్ కళాశాలలో మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్ 50వ దినోత్సవ వేడుకలను కేర్ విద్య వైద్య సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రసూల్, కళాశాల సర్జరీ హెచ్ఓడి డాక్టర్ మెహబూబ్ షేక్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ మొహియుద్దీన్, ప్రిన్సిపల్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్, చెన్నై సవితా డెంటల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ ప్రకాష్ భాస్కర్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్ ఫణీంద్ర కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ కేర్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రసూల్తో మంచి సన్నిహితం ఉందని, ఇటువంటి కార్యక్రమాలు డాక్టర్ రసూల్ మాత్రమే చేయగలరని తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ ప్రకాష్ భాస్కర్ మాట్లాడుతూ కేర్ విద్య వైద్య సంస్థల్లో మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్ 50వ దినోత్సవం వేడుకలను చెన్నై నుంచి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ ప్రకాష్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్ ఫణీంద్ర కుమార్,
బ్రెస్ట్ క్యాన్సర్లపై విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేర్ విద్యా సంస్థల అడ్వైజర్ మొయిద్దీన్, ప్రిన్సిపల్ డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ నఫీజుద్దీన్, డాక్టర్ హరిప్రియ, డాక్టర్ అప్షా, డాక్టర్ తస్లిం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉండబట్టే ఈ రోజు యూనివర్సిటీ గాట్ గుడ్ నేమ్. ఇంకా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఆయనలాగా గురువు అవ్వాలా, మనం ఒక ప్లేయర్ మనం గురువు అవ్వాలా, మొదట మనం చదువుకోవాలా, లేటెస్ట్ థింగ్స్ నేర్చుకోవాలా. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అండ్ యువర్ ప్రాబ్లం అవుతుంది. From trauma care and oncology to reconstructive and corrective surgeries, OMFS plays a vital role in comprehensive healthcare. Today's program is more than a celebration. It is an opportunity for our students to learn from eminent experts. Our main intention is our students should benefit from whatever programs we are doing. కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా సమితి 14వ నాటకోత్సవాలు శుక్రవారం, శనివారం అన్నమయ్య కళావేదికలో జరుగుతున్నాయి. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికలో 14వ నాటకోత్సవాల కార్యక్రమాన్ని ఊటుకూరు నాగేశ్వరరావు, లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను డాక్టర్ ఎర్ర నాగేశ్వరరావు బహుకరించారు. అనంతరం కావూరి సత్యనారాయణ గారిచే శకుని శపథం, ఏకపాత్ర ప్రదర్శన, మానవత ఎడ్లపాడు వారిచే అంత మంచి వారే కాని సాంఘిక నాటక ప్రదర్శన ఆహుతులను అలరించాయి. ఈ 2 రోజులు జరిగే నాటకోత్సవాలను నగరవాసులంతా తిలకించాలని కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాతూరి కోటేశ్వరరావు, ఎర్ర ఈశ్వరరావు, రామినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నన్ను ప్రశాంతముగా మానసమును కలత పెట్టి శరీరమును సృష్టింపజేయుతున్నావు. నాకు ఆహార పానీయములు ఎక్కువ చెందును, నిద్రాదేశం ఎక్కువ ఆవహించును. దుర్యోధన హతక ఏకాదశ క్షౌహిణీ భజన గర్వాంధకారము కర్మల గగదట్టి దురహంకార దుర్వదాంధుండవై యుక్తాయుక్త పరిజ్ఞానహీనుండవై నీతి పవిత్రుండవై గత 14 సంవత్సరాలుగా డాక్టర్ కాసరనేని సదాశివరావు అంటే సుమారు 1000 హాస్పిటల్స్ పైన ప్రారంభించిన వ్యక్తి ఆ డాక్టర్ల ప్రొఫెషన్లో. మరి వారి పేరు మీద ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి ఎర్ర నాగేశ్వరరావు గారు, పాతూరు కోటేశ్వరరావు గారు, మేము 15 మంది కలిసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి ప్రేక్షకులు ఎందరెందరో మాకు అభిమానం చూపిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇది గుంటూరు ప్రజలకి, కళారంగానికి ఒక మచ్చు తునకగా మేము పనిచేస్తున్నామండి. చేబ్రోలు మండలంలోని ఎంపీపీఎస్ ఏబీ నారాకోడూరు పాఠశాలను చేబ్రోలు మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావుతో కలిసి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అందరి విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి విద్యార్థి తమ తరగతికి తగ్గట్టు సామర్థ్యాలు కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఎంపీపీఎస్ ఉర్దూ నదీంపేట చేబ్రోల్లో గల ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులు చూచిరాత పుస్తకాలు మరియు పుస్తకాలను పరిశీలించి ప్రతి విద్యార్థిని చదివించారు. ఉర్దూ భాషకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఉర్దూ భాష నేర్చుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయునికి సూచనలు చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సంబంధించి నాణ్యతల్లో రాజీ పడవద్దని, ప్రభుత్వం కూడా మంచి బియ్యం సరఫరా చేస్తున్నందువలన పాఠశాలలోని 100% విద్యార్థులు భోజనం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నేత మహాకాళేశ్వరరావు మాట్లాడుతూ 2022లో సరెండర్ లీవ్ కు అప్లై చేస్తే ఇంతవరకు డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో రావాల్సిన పీఆర్సీ ఇంతవరకు రాలేదన్నారు.
ఈహెచ్ఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించని కారణంగా వైద్య సహాయం కూడా అందడం లేదన్నారు. వెంటనే కొత్త కమిషన్ను నియమించి మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నేతలు పాల్గొన్నారు. ఈ రోజు కూడా అయ్యా మాకు 2 సంవత్సరాలు అవుతుంది మీరు బిల్లు చేసి, ఈ రోజు కూడా మాకు పడలేదు. సరెండర్ లీవ్ బిల్లు అయితే 2022లో చేసాం. అప్పుడు మనం బిల్లు చేసిన తర్వాత ఐటీ కట్టాం, దానికి ఐటీ కూడా మనం కట్టాం. ఈ రోజు ₹1 పెరిగితే 75,000 ట్యాక్స్ పడుతుంది. అటువంటి అప్పుడు సరెండర్ లీవ్ మనం పెడితే ఆ సరెండర్ లీవ్కి మనం ఐటీ కట్టాం. ఐటీ కట్టిన ఎస్ఆర్లో వాటి ఎంట్రీ కూడా వేసాం. కానీ ఈ రోజు కూడా ఆ డబ్బులు పడని పరిస్థితి. ఈహెచ్ఎస్ అసలు ఈహెచ్ఎస్ అమౌంట్ మన దగ్గర నుంచి మన చేతుల నుంచి కట్ చేస్తున్నా కానీ నేటికి ఆ ప్రైవేట్ నేటికి కూడా ఆ వైద్య సహాయం అనేది కేవలం ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ మీదే, ఆ మెడికల్ బకాయిల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ బకాయిలు నేటికి కూడా ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల ఏ రోజుకైనా మన హాస్పిటల్స్కి వెళ్తే ఆ బకాయిలు వస్తే కానీ మేము వైద్యం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పి మన ఈహెచ్ఎస్ని కూడా క్లెయిమ్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. గుంటూరులోనే మొట్టమొదటిసారిగా చౌత్రా సెంటర్లో సూరత్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు అతిథులుగా హాజరై శుక్రవారం షాపింగ్ మాల్ను ప్రారంభించారు. నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో తూర్పు నియోజకవర్గంలో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం శుభపరిణామమని కొనియాడారు. కళ్యాణం శివశ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా యువకులు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. సూరత్ షాపింగ్ మాల్ దినదినాభివృద్ది చెందాలని వారు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచామని, కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ ను ఆదరించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు తిరుపతి సురేష్, టీడీపీ మైనార్టీ సెల్ గుంటూరు నగర అధ్యక్షులు రఫీ, కార్పొరేటర్ చిష్టి, సంకూరు శ్రీను, వార్డ్ ప్రెసిడెంట్ బుజ్జి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్షన్ సూరత్ షాపింగ్ మాల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేదవారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ను పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి షోరూమ్స్కి దీటుగా గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి పార్టీ వేర్ దగ్గర నుండి రోజు వాడుకునేటువంటి ప్రతి ఒక్క ఐటమ్ను కూడా ముఖ్యంగా మహిళలకు ఎక్కడో జర్నీ చేసి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా విజయవాడ అలాగే హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అన్నీ కూడా గుంటూరు మా ఇంటి పక్కనే ఉంది అనేటువంటి విధంగా సూరత్ షాపింగ్ మాల్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు కమిషనర్ మయూర్ అశోక్ శాంతినగర్, ఏటగ్రహారం, చుట్టుగుంట సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి కార్యదర్శి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. శాంతినగర్లో దీర్ఘకాలంగా ప్రజలు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నారని, సదరు సమస్య పరిష్కారానికి ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీరు ఎక్కువ సమయం నిలుస్తుందన్న ఫిర్యాదుపై డ్రైన్లలో పూడికతీత ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లో ప్రజారోగ్య కార్మికులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి తడి, పొడిగా చెత్త సేకరణ ఇచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫీడర్ మరమ్మతుల నిమిత్తం కొత్తపేట, సాంబశివపేట, లాలాపేట, సంగడిగుంట, హనుమయ్య నగర్, కొరటిపాడు తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించవలసిందిగా వారు కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. 273 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 26,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355
మినిమం 14,000, మాక్సిమం 25,500, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 27,500, మోడల్ 26,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 21,000, మోడల్ 20,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,500, మోడల్ 23,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,000, మోడల్ 18,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,600, మాక్సిమం 11,500, మోడల్ 10,000 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,700, మాక్సిమం 10,000, మోడల్ 9,600 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 12,000, మోడల్ 10,500 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.